అలాగే జగన్ గారి సైకాలజీ కోసం చెప్పాల్సి వస్తే అంటే ఆయన్ని మీరు స్టడీ చేస్తున్నారా అండి? స్టడీ చేస్తున్నారు కదా, సో చెప్పాల్సి వస్తే ఏ విధంగా మీరు ఆయన సైకాలజీ కోసం చెప్తారు? స్టడీ చేయడం అంటే నేను కూడా మామూలుగా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఆయన్ని ఆన్ స్క్రీన్ చూసాను, ఆయన ఏమేమి చేశారో అబ్జర్వ్ చేశాను, దాన్ని బట్టే నేను చెప్పగలను. మనకు పర్సనల్ గా ఆయనకు తెలియదు కదా. సో జగన్ గారు ఏంటంటే ఆయనకి రివర్స్ స్పాట్లైట్ ఎఫెక్ట్ అని అంటాను. బేసిక్లీ రివర్స్ స్పాట్లైట్ ఎఫెక్ట్ ఓకే. సైకాలజీలో స్పాట్లైట్ ఎఫెక్ట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే. సో ఈ స్పాట్లైట్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే మామూలుగా మనం ఉన్నాం అనుకోండి, ఎవరైనా ఒక పర్సన్, అది సెలబ్రిటీ అవ్వచ్చు, నాన్ సెలబ్రిటీ అవ్వచ్చు, మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఒక పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు లేదా ఒక ఏదైనా రిప్రజెంట్ చేస్తున్నప్పుడు, ఒక పొలిటికల్ పార్టీనో సంథింగ్ ఏదైనా రిప్రజెంట్ చేస్తున్నప్పుడు అందరూ మన్నే అబ్జర్వ్ చేస్తున్నారు, అందరికి మన తప్పులు కనబడుతున్నాయి. మనకి నిజానికి అది చిన్న ఫ్లా అయ్యి ఉండొచ్చు, కానీ నా డ్రెస్ బాగాలేదు, లేదా నేను ఏదో మాట్లాడుతున్న బాగాలేదు, నేను చేసింది బాగాలేదు, ఆ తప్పు భూతద్దంలో చూస్తామా, పక్క వాళ్ళు మన తప్పుల్ని భూతద్దంలో చూస్తున్నారు అని అనుకుంటాం, ఏమో అని అనుకుంటాం. దాన్ని స్పాట్లైట్ ఎఫెక్ట్ అంటారు. అంటే స్పాట్లైట్ అంటే ఏదో పక్క వాళ్ళు మన తప్పుల్ని ఒక స్పాట్ లైట్ వేసి, చూసారా స్పాట్ లైట్ అంటారు సినిమాలో, అట్లా స్పాట్ లైట్ వేసి చూస్తున్నారు అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. దట్ ఇస్ స్పాట్ లైట్ ఎఫెక్ట్. అదొక మానసికమైన వ్యాధి అండి? వ్యాధి కాదు, ఇట్స్ జస్ట్ చాలా మందికి ఉంటుంది, జస్ట్ అన్ ఎక్స్పీరియన్స్, ఫినామినా అని చెప్పొచ్చు. చాలా మందికి ఉంటుంది, మనలో కూడా ఉండదు. మన తప్పులు చూసేస్తారు, మనం ఏమైనా తప్పు మాట్లాడితే తెలిసిపోద్ది అని ఎక్కువగా అనుకుంటాం, అది నార్మల్. మనకి ఇప్పుడు జగన్ గారి విషయంలో తీసుకున్నట్లయితే రివర్స్ స్పాట్ లైట్ అంటే ఏంటి, నాలో ఏం తప్పులు లేవు, అసలు ఎవరు నన్ను పర్ఫెక్ట్ గానే చూస్తారు. సో స్పాట్ లైట్ ఎఫెక్ట్ అంటే నా తప్పులు ఎవరు తెలిసిపోతే అనుకోవడం. రివర్స్ స్పాట్ లైట్ ఎఫెక్ట్ అంటే కంప్లీట్లీ ఆపోజిట్, నాకేం తప్పులు లేవు, నేను అంత పర్ఫెక్ట్ గా ఉన్నాను. బికాస్ హీ ఈజ్ ఓన్లీ సరౌండెడ్ బై అ వెరీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్. చాలా తక్కువ మందిని ఆయన కాన్ఫిడెన్స్ లోకి తీసుకుంటారు నాకు తెలిసి. ఆయన చుట్టూ ఎవరైతే ఉన్నారో ఓన్లీ వాళ్ళ తాలూకా ఐడియాస్ కానీ వాళ్ళ తాలూకా స్ట్రాటజీస్ కానీ. బికాస్ ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఏదైనా ఒక స్ట్రాటజీ ఫెయిల్ అయింది అనుకోండి, ఇంకా కొంతమంది వాళ్ళ సర్కిల్ కాకుండా కొత్త కొత్త ఒపీనియన్స్, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కొత్త కొత్త ఒపీనియన్స్, కొత్త కొత్త పర్స్పెక్టివ్స్, ఏ ప్లాన్ బి సి ఫెయిల్ అయిపోతే మిగతా ఆల్ఫాబెట్స్ అన్ని ఉన్నట్టు ఆయన అట్లా ఎక్స్ప్లోర్ చేయకపోవడం వల్ల కూడా ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు దట్ హ్యాపెండ్ దిస్ టైం. సో అంటే జగన్ గారిని కూడా చాలాసార్లు చెప్పేటప్పుడు, అంటే చాలా మంది చూసినప్పుడు, అంటే అభిమానులుగా మామూలు పర్సన్సా, అంటే న్యూట్రల్గా ఉండే పర్సన్స్ అనేది పక్కన పెడితే ఆయన ఫైటింగ్ స్పిరిట్ అనేది కూడా చాలా గొప్పగా ఉండేది. ఎందుకంటే పార్టీ పెట్టి ఒక 12-15 సంథింగ్ ఏదో ఎంత అయింది, అప్పటి నుంచి ఆయన పార్టీని నడుపుతూ ఒక పాదయాత్ర అనేది ఒకటి మొదలుపెట్టి తర్వాత జనంలోకి మమేకం అయ్యి జనాల కాన్ఫిడెన్స్ తన మీద వచ్చేటట్టు చేసుకొని, సో ఒక్క ఛాన్స్ ఇంకోటి అంటే జనాలకి అతని మీద నమ్మకం కలిగేటట్టు చేయించుకోగలిగారు, అంటే ఒక పొలిటీషియన్గా. సో ఆ స్పిరిట్ అనేది, ఆ మొండి పట్టుదల, కొంతమంది మొండి పట్టుదల అంటారు, మొండితనం అంటారు, అలాంటిది చూస్తూ ఉంటే ఒక సైకలాజికల్ గా అతను చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు అన్నట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఏమైనా అనుకోవచ్చా అండి? డెఫినెట్లీ అండి, హీఈస్ డెఫినెట్లీ అ స్ట్రాంగ్ లీడర్, విత్ అ వెరీ స్ట్రాంగ్ మైండ్ సెట్. ఎందుకంటే జైల్లో ఉన్నారు, బయటకు వచ్చారు, ఎప్పుడు కూడా ఆ మైండ్ సెట్, ఆ మొమెంటము, ఆ స్పీడ్, ఆ జనాల్లోకి దూసుకెళ్లడం అనేది చాలా బాగుంది. సోషల్ ఇంజనీరింగ్ అనేది, ద వే హీ ఇంటరాక్ట్స్ విత్ పీపుల్ అనేది చాలా బాగుంది. బట్ ఈయన చేస్తున్నది, ఈయనలో ఉన్న ఇంకొక విషయం ఏంటంటే లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటాం. అది ఆయనకి ఎక్స్టర్నల్, బయట లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక రిజల్ట్ వచ్చింది, లేదా ఏదైనా ఒకటి జరిగింది మనకు సంబంధించి, ఇప్పుడు నాకు ఒక బాధ వచ్చింది, నా బాధ రాగానే వేరే బయట ఉన్న ఎక్స్టర్నల్ ఈవెంట్, లేదా ఈ మనిషి వల్ల ఇలా జరుగుండకపోతే, ఇది జరగడం వల్లే నేను ఓడిపోయాను, అలా అనడం వల్లే నేను ఓడిపోయాను, వీళ్ళు ఇక్కడ ఉండడం వల్లే ఇది జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారండి, ఒక ఇంటర్వ్యూ బాగా రాలా, దాన్ని మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా, అంటే మీరు ప్రిపేర్ అవ్వలేదు, మీరు సరిగ్గా ముందు సెట్ చేసుకున్నారు అని కాకుండా వేరే వాళ్ళ మీద బయట ఏదైనా మనిషి మీద అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బయట వాళ్ళ మీద పెట్టడాన్ని ఎక్స్టర్నల్ లాకస్ ఆఫ్ కంట్రోల్ అంటాం. కానీ పీపుల్ ఎక్కువ అలాగే ఉంటారు కదండి.
చాలా సార్లు అంటే ఎక్కువ శాతం ఎందుకంటే మంచి అంతా జరిగితే ఏదైనా గుడ్ జరిగితే అంత వాళ్ళ గొప్పతనం అంటారు. ఏదైనా అంటే వాళ్ళకి అది నా విషయం కాదు, వేరే వాళ్ళు ప్రాపర్ గా చేయలేదనో లేకపోతే ఇంకోళ్ళు సరిగ్గా చేయలేదనో ఇలాగా కప్పదాటు ధోరణి అంటారు చూడండి అలాగే. సో అది లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటే లోకస్ ఆఫ్ కంట్రోల్ ఇంటర్నల్ ఉంటే అంటే ఇంటర్నల్ అంటే ఇప్పుడు ఏదైనా విషయం తప్పు జరిగింది, ఏదైనా రాంగ్ జరిగింది, అప్పుడు నేను బయట వాళ్ళని బ్లేమ్ చేయకుండా ఓకే ఇది నేను ఇలా తప్పు చేసి ఉండుంటాను, ఇది నేను సరి చేసుకుంటే ఇంకా బాగా జరిగేదేమో అనుకోవడం ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్. యాక్చువల్లీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ సైకాలజీ అండ్ సోషల్ సైన్సెస్ లో లోకస్ ఆఫ్ కంట్రోల్ ఎవరికైతే ఇంటర్నల్ ఉంటుందో అంటే ఒక తప్పు కానీ ఒక ఏదైనా సిస్టమ్ లో ఫెయిల్యూర్ జరిగినప్పుడు వాళ్ళు ఎవరైతే రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ తీసుకుంటారో వాళ్ళకి ఎక్కువ సక్సెస్ వస్తుంది. ఎవరికైతే లోకస్ ఆఫ్ కంట్రోల్ ఎక్స్టర్నల్ గా ఉంటుందో వాళ్ళు దే ఆర్ నార్మల్ పీపుల్. ఇప్పుడు ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీ అవ్వాలంటే ఏదో ఉండాలి కదా. సో ఇంటర్నల్ గా ఉండాలి. అది ఇంటర్నల్ గా ఇప్పుడు తప్పు జరిగితే ఎలా నేను కంట్రిబ్యూట్ చేశాను దానికి అని అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు బయట వాళ్ళని బ్లేమ్ చేయకుండా ఇప్పుడు ఓడిపోతే దానివల్ల అని కాకుండా నేను ఎక్కడ తప్పు చేశాను, నాకేంటి, ఇప్పుడు నా బిజినెస్ పడిపోయింది, ఎందుకు పడిపోయింది, నేను మార్కెట్ కండిషన్స్ ని బ్లేమ్ చేస్తానా, మనుషుల్ని బ్లేమ్ చేస్తానా, అది బ్లేమ్ చేస్తానా, లేదా నేనే నా లోపాలని కరెక్ట్ చేసుకుంటాను. ఆత్మ పరిశీలన అనేది చేసుకోవాలంటారు. ఆత్మ పరిశీలనలోనే ఈ లోకస్ ఆఫ్ అకౌంటబిలిటీ అనేది తీసుకోగలగాలి. ఐ థింక్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం సైడ్ ట్రాక్ అయ్యారని నా పర్సెప్షన్ అండ్ ఒపీనియన్. సో ఎందుకంటే ఈయన ఏమంటున్నారు, హీఈస్ ఎక్స్పెక్టింగ్ ద ఓటర్స్ టు ఓట్. లాస్ట్ క్లాస్ లో ఇప్పుడు మనకి రీసెంట్ ఇయర్స్ లో తీసుకున్నట్లయితే నేను జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఓటేయండి అన్నారు. మాట కూడా అన్నారు అంటే 175 నియోజకవర్గాల్లో ఇక్కడ అంటే పోటీ చేస్తున్న క్యాండిడేట్లు అనేది ఎవరు అనేది పక్కన పెట్టేయండి, ప్రతి చోట జగన్ అనే ఒక వ్యక్తి ఉన్నారని గుర్తుంచుకోండి అని ఓటర్లతో అన్నారు. ఒక సభలో అన్నట్టు గుర్తు నాకు జనంతో అన్నారు. సో ఆయన ఏంటంటే మొత్తము ఆ పనంతా రెస్పాన్సిబిలిటీ అంతా ఓటర్స్ కి ఇచ్చారు. ఒక ఎలిమెంట్ ఆఫ్ అకౌంటబిలిటీ అనేది ఎక్కడో ఒక చిన్న గ్యాప్ ఉంది. సో ఐ థింక్ దట్ ఈస్ మిస్సింగ్ ఇన్ హిమ్. అండ్ ఇక్కడ ఇంకొక ఆస్పెక్ట్ మాట్లాడుకోవాలంటే సోషల్ ఇంజనీరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ లో కానీ కొన్ని ప్లేసెస్ లో కానీ ఆయన కొంతమందిని లీడర్స్ కింద నిల్చోబెట్టారు. అదేంటి, ఆ ప్లేస్ లో ఆ కమ్యూనిటీలో వాళ్ళు గొప్ప వాళ్ళు కాబట్టి నిల్చోబెట్టారు, కానీ వాళ్ళ తాలూకా క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటి, వాళ్ళ గెలవడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి, అసలు ఎవరిని బాలకృష్ణ గారు కంటెస్ట్ చేస్తే ఆయనకు ఆపోజిట్ గా ఎవరిని పెట్టాలి, ఎవరు ప్రాబబుల్లీ విన్నింగ్ క్యాండిడేట్, గెలిచే క్యాండిడేట్, అది కన్సిడరేషన్ లోకి తీసుకోకుండా ఈయన టూ మచ్ సోషల్ ఇంజనీరింగ్ లో ఫెయిల్ అయ్యారు అనేది ఒక ఆస్పెక్ట్. అంటే టూ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కూడా వచ్చేసింది ఆయనకి అని అనుకోవచ్చా అండి? ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఐ మీన్ కాన్ఫిడెన్స్ నే కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు, టూ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటున్నాను నేను. డెఫినెట్లీ. సో అది ఎక్కువగా ఉండి ఎలాగైనా గెలుస్తాం కాబట్టి, ఇప్పుడు బాలకృష్ణ గారు ఎగ్జాంపుల్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, అడుగుతున్నాను. బాలకృష్ణ గారు ఆపోజిట్ గా కొత్త పర్సన్ ఒక లేడీని నిల్చోబెడితే సో ఆయన డెఫినెట్ గా ఆయన ఓడించే అవకాశం ఉందని అంటే అక్కడ టూ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అవును. సో అక్కడ మీరు అన్నట్టు ఆ సోషల్ ఇంజనీరింగ్ కి సంబంధించినవన్నీ గమనించకుండా ఇలా చేయడం కూడా ఆయన డిఫీట్ కి ఒక దోహదం చేసిందని అనుకోవచ్చా? అవునండి. అండ్ ఆన్ ద ఫ్లిప్ సైడ్ మీరు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నట్లయితే రివర్స్ సోషల్ ఇంజనీరింగ్ చేశారు ఆయన. ఎక్కడ ఎవరిని నిలబెట్టాలి, ఎవరిని ఆపోజిట్ గా నిలబెడితే ఎవరు గెలుస్తారు, క్వాలిటీస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ పర్సన్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కమ్యూనిటీ ఇది కాకుండా గెలిచే ప్రాబబిలిటీ ఎంత ఉంది అనేది కూడా ఐ థింక్ అది కూడా ఇంపార్టెంట్. సో జగన్ గారు సైకాలజీ కోసం చెప్పాల్సి వస్తే ఈ విధంగా చెప్తారా మీరు? ఓకే. అలాగే జగన్ గారు ఇందాక మొండి పట్టుదల అని అనుకున్నాం కదండి. సో మొండి పట్టుదల అంటే మళ్ళీ ఆయన్ని ఫైటింగ్ స్పిరిట్తోని అంటే గెలుపు దిశగా ప్రయాణం చేసే అంటే ముందుకు తోసే అవకాశం ఉందని అనుకోవచ్చా? డెఫినెట్లీ ఉంటుందండి. ఎప్పుడైతే వెన్ హీఈస్ ఓపెన్ టు వ్యూస్, ఇందాక నేను చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ ఓపెన్ మైండెడ్ అన్నాను. ఓకే ఓకే. ఇక్కడ జగన్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని విషయాల్లో ఆయన సెల్ఫ్ సెంటర్డ్ అయిపోయారు. ఓకే. ఎందుకంటే ఈయనకి ఓన్లీ ఒక లిమిటెడ్ సెట్ ఆఫ్ ఈయన చుట్టూ ఈయన ఫెన్సింగ్ వేసుకున్నట్టు. సెల్ఫ్ సెంటర్డ్ అంటే ఆయన మిగతా వాళ్ళు తమ అభిప్రాయాలు
అంటే జెన్యున్ గా ఆయనకి చెప్పే అవకాశం ఆయన ఇవ్వలేదా, అలా అనుకోవచ్చా? డెఫినెట్లీ ఆయన అవకాశం ఇవ్వలేదా లేదా స్కోప్ రాలేదా మనకి తెలీదు. వాట్ హ్యాపెండ్ ఇన్సైడ్ జగన్మోహన్ రెడ్డిస్ ఇన్నర్ సర్కిల్ అనేది ఆయన దగ్గర మనకు తెలీదు. బట్ మనం గమనించినట్లయితే అదే కదా జరుగుతుంది. ఎందుకంటే ఆయన చుట్టూ ఎలా అంటే ఆయన్ని పొగిడే వాళ్ళే ఉన్నారు తప్ప ఇక్కడ ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇచ్చి చేసే వాళ్ళు ఉన్నారో లేదో మనకి తెలియదు. నేను ఈ ముందు మాట అనడానికి కారణం ఏంటంటే ఓడిపోయిన కొంతమంది నాయకులు తర్వాత మీడియాతోనో ఇంటర్నల్ గానే మాట్లాడుతూ కూడా ఈ మాటలు అన్నారు. నేనన్న మాటలే, మా అభిప్రాయాలు జగన్ గారికి చెప్పుకునే అవకాశం మాకు లభించలేదు, ఆయన కొంతమంది మీద బేస్ అయ్యారు, మీరు చెప్పినట్టు సెల్ఫ్ సెంటర్డ్ అని అన్నారు కదా, ఆ విధంగా ఉన్నారని అన్నారు. అందుకని నేను ఈ క్వశ్చన్ అడిగాను. సో ఇది కూడా ఆయన ఓటమికి దోహదం చేసిందండి? అవునండి, ఎందుకంటే క్లోజ్డ్ మైండెడ్నెస్, అటుపక్క ఓవర్లీ ఓపెన్ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా కలుపుకున్నారు చూసారా, ఎలా కలుపుకున్నారు పవన్ కళ్యాణ్ ని గాని మోడీజీని గాని. ఇంతకు ముందు చాలా పాస్ట్ లో తీసుకున్నట్లయితే చాలా ఇష్యూస్ జరిగాయి చంద్రబాబు నాయుడు గారికి చాలా మందితో. బట్ అవన్నీ ముందుకు ఇంకా ఫ్రెండ్లీగా ఎవరితో ఉండాలి, మనం పర్స్పెక్టివ్ మార్చుకోవాలి, ఓపెన్ గా ఉండాలి, అది మన సక్సెస్ కి దోహదపడుతుంది. అటుపక్క ఏది ఓవర్లీ సోషల్ గా ఉన్నారో ఇటుపక్క విపరీతంగా క్లోజ్డ్ మైండెడ్ గా క్లోజ్డ్ సెట్టింగ్ లో అయిందని నా ఉద్దేశం. అండ్ ఐ థింక్ డెఫినెట్లీ దానివల్ల కొంచెం ప్రాబ్లమాటిక్ అయింది. ఇంకోటి ఏంటంటే జగన్ గారు ఎలా ఫీల్ అయ్యారంటే సింహం సింగిల్ గా వస్తుంది అన్నట్టు, పందులే గుంపులుగా వస్తే సింహం సింగిల్ గా వస్తుంది అన్నట్టు. బట్ అది డైలాగ్ కింద బాగుంటుంది. చాలా చరిత్రలో చాలా మంది ఉన్నారు సింగిల్ గా నిల్చుని గెలిచిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ అడాల్ఫ్ హిట్లర్ మనం తీసుకున్నట్లయితే ఈజ్ అ సింగిల్ మ్యాన్ ఆర్మీ. సో అది కొన్నిసార్లు జరగచ్చు, కొన్నిసార్లు జరగకపోవచ్చు. అందుకే నేను అన్నా పరిస్థితులకు తగ్గట్టు ఇప్పుడు ఇటుపక్క అంతా కూటమండి, ఇక్కడ ఇతను వన్ సైడ్, అది కూడా ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్స్. సింహం సింగిల్ గా వెళ్తుంది కానీ పరిస్థితులు బాగాలేనప్పుడు మేబీ కొన్ని చేంజెస్ అనేవి డెఫినెట్లీ చేసుకుని ఉండుంటే బాగుండేది. అంటే ఇప్పుడు జగన్ గారు గెలవాలి అంటే ఆయన ఓపెన్ మైండెడ్ గా ఉంటూ అందరి అభిప్రాయాలను తీసుకుంటూ గట్టిగా కృషి చేస్తే, అంటే అతనికి ఉండే ఏవైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేకపోతే ఇలాంటి జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్తే గెలిచే అవకాశం ఉందని భావించచ్చా అండి? డెఫినెట్లీ ఆయన ఇప్పుడు పెట్టిన స్కీమ్స్ కానీ ఆయన తీసుకున్న కొన్ని డెసిషన్స్ కానీ నేను బయటికి చెప్పను రిగార్డింగ్ క్యాపిటల్ ఆర్ ఎనీథింగ్. ఈ డెసిషన్స్ అన్ని చాలా కన్ఫ్యూజింగ్ ఉన్నాయి, ఏవి కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ లో ఎంతవరకు వచ్చింది అనేది అక్కడ చాలా ల్యాగ్స్ ఉన్నాయి, గ్యాప్స్ కూడా ఉన్నాయి. నేను దాని డీటెయిల్స్ లోకి వెళ్ళను. బట్ ఆయన చాలా విషయాల్లో నాకు తెలిసి మళ్ళీ ఆయన ఆత్మ పరిశీలన చేసుకుని ఆయన కొంచెం ఫ్లెక్సిబుల్ గా కొంతమంది నుంచి ఒపీనియన్స్, ఒక హెట్రోజీనియస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ నుంచి డిఫరెంట్ ఐడియాలజీస్ మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొంచెం తీసుకుని ఇవాల్యుయేట్ చేస్తే బాగుండేది. ఓకే, ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.